రానున్న 5 రోజుల్లో రాష్ట్రం మీద మరియు మన బాపట్ల జిల్లా మీద ప్రభావం చూడనున్న ఈ సైక్లోన్ మోంతన్, ఈ సైక్లోన్ అలర్ట్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు, మేము, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ ఈరోజు సమావేశమై తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల మీద సమగ్రంగా చర్చించి తదనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా కేంద్రం లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, ఏసీ లెవెల్లో, మండల్ లెవెల్లోనూ, ఈవెన్ గ్రామ సచివాలయంలోనూ అందరూ కూడా టీమ్స్ వైజ్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కమింగ్ ఈ 5-6 రోజులు ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సైక్లోన్ మొంతాన్ని ఎదుర్కోవడానికి చేపట్టవలసినటువంటి అన్ని ముందస్తు చర్యల మీద ప్రిపేర్డ్నెస్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పోలీస్ కంట్రోల్ రూమ్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడంతో పాటు ఎస్డిఆర్ఎఫ్ టీంని ప్రత్యేకంగా బాపట్ల జిల్లాకు రప్పించి హెడ్ క్వార్టర్లో పొజిషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి 4 క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ని 4 టీమ్స్ని ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్స్లో కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్కి, నాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా టీంని మొబిలైజ్ చేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడికి మొబిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ ఇంపాక్ట్ వల్ల ఈ విండ్స్ యొక్క ఇంపాక్ట్ 100 to 120 km/h ఉండే అవకాశం ఎక్కువ ఉందని మనకు వెదర్ అలర్ట్ ఉంది కాబట్టి, సో దానికి అనుగుణంగా ఎక్కడైనా సరే ఈ నేషనల్ హైవేస్ వెంబడి కానీ, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కానీ ఈ ట్రీస్ ఫాల్ అయినప్పుడు ఇమీడియట్గా ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి చేపట్టవలసినటువంటి అన్ని చర్యల్ని, అదేవిధంగా లో లైన్ ఏరియాస్లో కావచ్చు, ఈ వాగులు, వంకలు, చెరువులు, కరకట్టల దగ్గర ఎక్కడైనా బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి అలాంటి ప్లేసెస్ అన్నిటి కూడా ముందస్తుగానే ఐడెంటిఫై చేసుకొని రెవెన్యూ యంత్రాంగంతో విలేజ్ లెవెల్స్లోను, అదేవిధంగా మండల్ లెవెల్స్లోను ఆ ప్రాంతాల్లోని ముందస్తుగా పికెట్స్ని, అదేవిధంగా ఓవర్ఫ్లో రెయిన్ వాటర్ గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాల్లో మన యొక్క యంత్రాంగం పనిచేస్తుంది. ఈ ప్రాంతాలతో పాటు కమింగ్ డేస్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అన్ని ప్రాంతాలని ముందస్తుగా అసెస్ చేసుకొని అన్ని ప్రాంతాల్లోనూ ఈ పోలీస్ పికెట్స్ని రెవెన్యూ అఫీషియల్స్తో కలిసి, అదేవిధంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ డైవర్షన్స్, అవసరమైనటువంటి ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎటువంటి డెత్స్ జరగకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేయడానికి సమగ్రంగా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.